దేశవ్యాప్తంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజకీయ ప్రముఖులు ఇందిరమ్మకు నివాళులర్పించారు. ఇందిరాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇందిరా ఫోటోలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. దేశానికి ఇందిర చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు కాంగ్రెస్ నేతలు. ఇందిరమ్మ అంటే ఇప్పటికీ పేదల సంక్షేమ సిద్ధాంతమన్నారు సీఎం రేవంత్. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ఇందిర ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. నెహ్రూ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిందని కొనియాడారు. మాజీ ప్రధాని 107వ జయంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళులర్పించారు. ప్రజాపాలనకు ఆమెనే స్ఫూర్తిదాయకమని ఎక్స్లో పోస్ట్ చేశారు సీఎం రేవంత్. హైదరాబాద్లో ఇందిరాగాంధీ 107వ జయంతి ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. నెక్లెస్ రోడ్లోని ఇందిర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గాంధీ భవన్లోనూ ఇందిరా జయంతి వేడుకలు జరిగాయి. మధ్యాహ్నం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పీసీసీ నిర్వహించిన ఇందిరాగాంధీ వ్యవసాయ ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్నారు బట్టి. రాష్ట్రంలో ఇందిరాగాంధీ ఫోటో లేని ఇల్లు ఉండదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇండియా గుండె చప్పుడు ఇందిరా పుస్తకాన్ని బట్టి విక్రమార్క, మహేష్ గౌడ్ ఆవిష్కరించారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారి పేరు మీద మనమందరం మహాలక్ష్మిగా కొలుస్తున్నటువంటి మహిళలకి పెద్ద ఎత్తున ఈరోజు ఈ ప్రభుత్వం గత 10 నెలలుగా చేసిన కార్యకలాపాలని చెప్పటమే కాకుండా ఇంకా భవిష్యత్తులో ఏం చేయబోతున్నటువంటి అంశాలు కూడా చెప్పడం కోసం వరంగల్లో ఈరోజు భారీగా ఒక బహిరంగ సభ కార్యక్రమాన్ని పెట్టి కూడా ఈ ప్రభుత్వం చేసిన కార్యకలాపాలు చెప్పే కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో మహిళలందరికీ కూడా ఆవిడ పేరిట ఎన్నో ఫలాలు అందజేస్తా ఉన్నాం. ఉచిత బస్సు కావచ్చు, మహిళలకు ఇచ్చే లోన్లు కావచ్చు, లోకల్ బడిలో మహిళలకు ఇచ్చే రిజర్వేషన్లు కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటొకటిగా మహిళలందరికీ కూడా సమాన హక్కుల్ని, సమాన ఫలాల్ని పంచుతున్నటువంటి తరుణంలో వ్యవసాయం అనేది ఆవిడకి ఇష్టమైనటువంటి డిపార్ట్మెంట్ ఇందిరాగాంధీ గారికి. వ్యవసాయం అంటే భారతదేశం అంటే వ్యవసాయం అని చెప్పే విధంగా ఎన్నో రెవల్యూషనరీ స్టెప్స్ తీసుకొని వ్యవసాయాన్ని అభివృద్ధి చేసిన ఘనత కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారిది. వరంగల్లోని కాశీబుగ్గలో ఇందిర విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి కొండా సురేఖ. దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలతోనే దేశ ప్రగతి సాధ్యమైందన్నారు. ఇందిర ఆశయాలు కొనసాగించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దేశాన్ని పేదరికం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మార్చిన ఘనత మాజీ ప్రధాని ఇందిరాగాంధీదే అన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పేదరిక నిర్మూలన కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వివేక్. ఇందిరతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఈ దేశంనే బీద తరం నుంచి ఒక డెవలపింగ్ నేషన్గా చేయడంలో కీలకమైన పాత్ర వేశారు. వారి హయాంలోనే పేద ప్రజలకు వారు ఏదైతే పావర్టీలో ఉన్నారో దీన్ని బయటికి తీసుకురావడానికి ఆ రోజులలో 20 సూత్రాల ప్రోగ్రాం వారు ప్రారంభం చేయడం జరిగింది. వారు ఎప్పుడు కూడా బీద ప్రజల్ని ఎట్లా పైకి తీసుకురావాలి, అన్ని పోస్టులలో కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో సమానంగా అన్ని కాస్ట్లు, క్రీడ్లు, రిలీజన్ వాళ్ళందరికీ కూడా సమానంగా చూస్తూ ఈ దేశాన్ని ముందుకు నడిపించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దేశానికి ఎనలేని సేవలు అందించిన ఘనత మాజీ ప్రధాని ఇందిరాగాంధీదే అన్నారు. దేశ సమగ్రత, సమైక్యత, పటిష్టత కోసం ఇందిర తన ప్రాణాలకు తెగించి కఠిన నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. పేదరిక నిర్మూలన కోసం ఇందిరమ్మ ఎనలేని కృషి చేశారన్నారు కాంగ్రెస్ నేతలు.